హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్ పజ్జూరి. థర్డ్ వీక్ ఎలిమినేషన్. ఎలిమినేషన్ అప్పుడు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇలా ఒక ఎలిమినేషన్ జరుగుద్ది, సో ఈ పర్సన్ ఎలిమినేట్ అవుతాడని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బట్ నౌ ఆ పర్సన్ ఎలిమినేట్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు, సో అందుకని ఎలిమినేట్ కూడా అవుతున్నారు అనమాట. సో ఆబ్వియస్లీ అందరికి తెలిసిన విషయమే అభయ్ నవీన్. సో అభయ్ నవీన్ ఎలిమినేట్. సో అభయ్ నవీన్ నేను స్టార్టింగ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు అభయ్ నవీన్ టాప్ 5 కంటెస్టెంట్లో కన్ఫామ్ ఒక పర్సన్గా ఉంటాడని బాగా బిలీవ్ చేశాను. బట్ స్టార్టింగ్ నుంచి డౌన్ అంటే ఫస్ట్ వీక్ అలా పెరిగింది, సెకండ్ వీక్ థర్డ్ వీక్ వచ్చేవరకు అలాగా డౌన్ అయిపోయింది అనమాట పూర్తిగా. సో అంటే తన గొయ్యి తనే తోకుండా అంటారు చూసిన, అట్లా తన ఎలిమినేషన్ తనే చేసుకొని, అంటే మామ నువ్వు ఆగు మామ, నేను పోయి వస్తా, అరే బరాబర్ పోయి వస్తా, అరే నువ్వు 2 సార్లు వెళ్ళినావు, నేను ఒకసారి వెళ్తా, నేను కూడా చూడాలి కదా అని చెప్పిండు పాపం. కానీ మనోని చూపించకుండానే బయటకైతే జనాలు పంపేసారు అన్నమాట. సో మెయిన్ రీజన్, సో అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు మీరేమనుకుంటున్నారు? ఎందుకు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు? ఓట్లు పడకపోవడానికి రీజన్ ఏంటి? బిగ్ బాస్ కూడా గట్టిగా ఇచ్చి పడేసిండు అభయ్కి, అది కూడా తెలిసిన విషయమే. సో టోటల్గా మాట్లాడేసుకుందాం. సో అభయ్ నవీన్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు తన ప్లస్లు ఏంటి, తన మైనస్లు ఏంటి, కారణం ఏంటి, ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు దాని గురించి. సో స్టార్టింగ్ వచ్చినప్పుడు మంచి బ్యాలెన్సింగ్గా మంచిగా మాట్లాడుతుండే, మంచి స్లాంగ్ కూడా బాగుంటుండే, అంత ఒక జబర్దస్త్ ఉంటుండే అనమాట. మంచి మంచి మార్క్స్ మారుతుండే. ఫ్రెండ్షిప్ ఉంది, నిఖిల్తో ఫ్రెండ్షిప్ కావచ్చు, సోనియాతో బయటనే 10 years ఫ్రెండ్షిప్ అంట. సో స్టార్టింగ్ మంచిగా ఉండే, బాగుంది, అన్ని శేఖర్ భాష వీళ్ళందరితో కూడా మంచిగా జోక్స్ అపార్ట్ మంచిగా చేస్తుండే. టాస్కుల్లో కూడా మంచిగా ఫస్ట్ టాస్క్ ఏదో ఫెయిల్ అయినందుకు చాలా బాధపడ్డాడు, అండ్ సెకండ్ ఒక టాస్క్ చాలా బాగా గెలిచాడు. సో అట్లా టాస్కులు గెలిచిండు, మంచిగా పేరు తెచ్చుకుంటూ మంచి అయింది. ఎప్పుడైతే ఒక బ్యాచ్ తయారైంది, అంటే నిఖిల్, పృథ్వీ, సోనియా అండ్ మన అబ్బాయి, సో వీళ్ళు నలుగురు ఒక బ్యాచ్ అవ్వడము, ఆ బ్యాచ్ అయినాక తన ఇండివిజువాలిటీ కొంచెం పోయింది, వాళ్ళతో కలిసి ఉండడము. ఈయన ఉచిత సలహాలు కూడా చాలా ఇచ్చేది అనుకోండి, అది నెక్స్ట్ సెకండ్ విషయం. సో ఏదేమైనప్పటికీ బాగా వెళ్తుంది అనుకుంటూ మంచిగా చీఫ్ అయ్యిండు. ఎప్పుడైతే చీఫ్ అయ్యిండో అక్కడి నుంచి డౌన్ఫాల్ అయిపోయింది. సో చీఫ్గా ఒక గేమ్ నడుస్తుంది, ఎక్స్ గేమ్ నడుస్తుంది. ఆ గేమ్ ఎక్స్ గేమ్ అనే ప్రతిదీ కూడా నువ్వు ఒక చీఫ్, నువ్వు ఒక లీడర్, నువ్వు లీడర్గా ఉన్నప్పుడు వెనకాల వరకు నువ్వు ఆ ధైర్యం ఇవ్వాలి. ఆ ధైర్యాన్ని ఏది వేయకుండా బాతకాన్ని కొట్టుకుంటా వాళ్ళు గేమ్ ఆడుతుంటే చాలని అమ్మ బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్ సోది గేమ్ లెక్క పెట్టినావు, బయాస్డ్ గేమ్ ఇచ్చినావు, వాళ్ళకేమో హెల్ప్ చేస్తావు మాకేమో హెల్ప్ చేయవు, ఇట్లా అన్నీ అంటే డిస్కరేజ్ చేసే మాటలు, ఇవన్నీ ఎంకరేజ్ చేసి బూస్టప్ ఇచ్చే మాటలు కాదు. ఇట్లా డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం, బయాస్డ్ బిగ్ బాస్ అనడము, మంచి లేదురా భయ్. ఇప్పుడు ఒక క్లాన్ ఉంది, వాళ్ళ చీఫ్ ఒక పక్క, వాళ్ళందరూ అతను వాళ్ళు నవ్వుతున్నారు, గేమ్ ఆడుతున్నారు, అతను వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు. బట్ నువ్వు అది ఏమంటారు, చీము నెత్తురు రోషం లేకుండా నేను శనివారం మాట్లాడతా, ఆదివారం మాట్లాడతా, అందరి గురించి మాట్లాడతా, ఒక్కొక్కరిని బరాబర్ కడిగి పడేస్తా. సో అప్పుడు కాదు, నువ్వు గేమ్లో చూపించిన వాడివి, గేమ్ అయిపోయినాక ఏం మాట్లాడతావు తర్వాత? అఫ్కోర్స్ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా గర్వం వచ్చింది. మరి నీకు ఆ గర్వం రానట్టు నువ్వు పోరాడాలి కదా, కనీసం పోరాడన్నా ఓడిపోవాలి కదా. పోరాడి ఓడిపోలేదు, ఓ మూల కూకున్నావు, వాటర్ దాకుండా కూకున్నావు, వాళ్ళు వచ్చి ఎగ్స్ పట్టుకపోతుంటే సైలెంట్గా ఉన్నావు, పట్టుకపోయి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నాకు పోయింది అని చెప్పడం. అండ్ పక్కన ఉన్న ప్లేయర్ అన్న కావచ్చు, యష్మి కావచ్చు, మణికంఠ, వాళ్ళు ఎంత బాగా ఫైట్ చేస్తున్నారు గేమ్ కోసం. ఎట్లయినా చివరి వరకు ఓడిపోవడం అనేది విషయం కాదు, మన 100% మనం ఇచ్చినామా లేదా. సో అట్లా చాలా కష్టపడుతుంటే నువ్వు ఆ కష్టం ఏది లేకుండా, ఆ కష్టం ఏది పడకుండా ఏదో ఉచిత సలహాలు ఇవ్వడం, నీకు రాగానే మామ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు మామ అని ఇట్లా ఫోటో కొట్టుకుంటూ చెప్పడము, సోనియా దగ్గరికి పోవడము, ఈయన గురించి అటు వాళ్ళ గురించి ఇటు మాట్లాడడం, ఏదో మధ్యలో ఏదో పెద్ద మనిషి లెక్క వ్యవహారం చేయడము, మొత్తం అంతా చిరాకు లేపిండు అనమాట. అందరికి చూసే జనాలు అందరికి కూడా చిరాకు లేపిండు. అసలు యాక్చువల్గా తను ఈ ఎగ్ టాస్క్ పర్ఫెక్ట్గా ఆడుంటే ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ కాదు ఆ పర్సన్, మంచిగా ఉండేటోడు. బట్ ఏమంటారు, కర్ణుడి చావుకు 1,00,000 కారణాలని తన పోయి తనే చూసుకొని బయటకు వచ్చేసింది అన్నమాట. సో ఇట్లా అంటే ఒక బిహేవియర్ అనేది, అంటే ఒక కంటెస్టెంట్ తను ఒక స్ట్రాంగ్గా గేమ్ని తీసుకొని గెలవాలి, ముందుకెళ్ళాలనే పట్టుదల చూపించకుండా ఎంతసేపు బిగ్ బాస్ బయాస్డ్ బిగ్ బాస్కి మైండ్ లేదు ఇట్లా అని మాట్లాడడానికి ఏమైంది, బిగ్ బాస్ గట్టిగా గాలింది. బిగ్ బాస్కి గాలి ఏం చేసిండు, ఉన్న చీఫ్ బీకేసిండు, నువ్వు చీఫ్గా ఫెయిల్ అయినావని చెప్పిండు. అండ్ దాని తర్వాత 3 కంటెండర్లను ఓకే మీ దాంట్లో ఇచ్చిండు. మళ్ళీ ఆ తర్వాత కూడా నువ్వు మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి గీదానికి గిట్లా తీసుకుంటారా బిగ్ బాస్, నేను ఏదో జోక్గా మాట్లాడుకున్నా మీ సీరియస్గా తీసుకుంటారా అని మళ్ళీ పంచులు వేయడము, ఇవన్నీ వేసిండుగా. ఇట్లా మనోడికి మండింది, ఉన్న 3 కంటెంటర్లను కూడా పీకతల పడేసిండు. ఓవరాల్గా ఏమైంది, మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుంచి మా అబ్బాయిని
బయటికి పంపించేశారన్నమాట. సో అంటే తన గొయ్యి తనే దవ్వుకొని బయటికి అయితే వచ్చేసిండు. అండ్ అది జరిగింది మొత్తం. అంటే ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్లో ఉండే, బట్ రాను 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 అది తన గొయ్యి తనే దవ్వుకున్నట్టు డిక్రీజ్ చేసుకుని అంత పిచ్చి పిచ్చి చేసి తన ఓటింగ్ తనే అనవసరంగా మళ్ళీ ఏదో పోటుగాని లెక్క నేను అమ్మ నాకు ఓట్లు పడతాయి నేను అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అనుకున్నప్పుడు, నామినేషన్లో ఉండాలనుకున్నప్పుడు ఐదర్ గేమ్ అన్నా స్పిరిట్తో ఆడాలి, లేదంటే ఏదో ఒక ఎమోషనల్గా అన్నా జనాలతో కనెక్ట్ అవ్వాలి. నువ్వు ఆ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వట్లేదు, ఆ గేమ్ని స్పిరిట్గా తీసుకోవట్లేదు. ఇంకా మరి నీకు ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా ఓట్లు పడతాయి? యష్మి, ప్రేరణ వాళ్ళు కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి ఓట్లు వస్తాయి, నీకు రాదు కదా. నువ్వు క్లాన్ చీఫ్ అయితే బయట వాళ్ళు నీకు ఓటు వేయరు కదా. సో మనోడేదో నిఖిలే పోయి వచ్చిండు, నేను పోయి రాలేనా అంటే నిఖిల్ ఎంత బాగా గేమ్ స్పీడ్ తీసుకుని అంత గేమ్ని ఎంత బాగా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసుకుని ఎంత బాగా ఆడతాడు. సో అందులో కొంచెమన్నా నువ్వు గేమ్ స్పీడ్ చూపించాలి కదా. అది ఏమాత్రమూ చూపించకుండా ఎలిమినేషన్ నువ్వు ఉండు మామ నేను పోయి వస్తా, నేను వస్తా, నాకు ఓట్లు పడతాయని ఏ నమ్మకంతో నువ్వు ఎలిమినేషన్కి వెళ్ళినావేమో, కానీ మొత్తానికైతే నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసినావు అనమాట. మరి ఇక బిగ్ బాస్ చూడాలి మరి ఇక. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది, మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ లేదు. చాలామంది అవినాష్ పేరు అయితే వినపడుతుందన్నమాట. సో అవినాష్ వచ్చే అవకాశం ఉందని. సో ఇది ప్రజెంట్ ఈ వీక్ ఎలిమినేషన్ అబ్బాయి నవీన్. సో అబ్బాయి నవీన్ ఎలిమినేషన్కి ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ మీకేమనిపించింది, ఉండాలా ఉండకూడదా అసలు? అబ్బాయి నవీన్ ఓవరాల్గా 3 వీక్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు మనకైతే అబ్బాయి నవీన్ బయటకు అయితే వచ్చేస్తారనమాట. సో బయటకు వచ్చాక అబ్బాయి నవీన్తో కూడా మనం మాట్లాడదాం. అండ్ ఎలిమినేషన్ అయ్యాక మనకి సెలబ్రేషన్ ఉంటుంది కాబట్టి ఆ సెలబ్రేషన్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి సో అబ్బాయి నవీన్ ఏం మాట్లాడతాడు ఏంటి, సో అదైతే మొత్తం మీకైతే డీటెయిల్గా చూపిస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. బిగ్ బాస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అయితే ఇస్తూ ఉంటామన్నమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్ బై. నెక్స్ట్ పెడతాం, మళ్ళీ కలుద్దాం.